రే ఏమైపోయావరా? నేను చంపేశారేమోనని భయపడిపోయావరా? నేనంత తేలిగ్గా చావనరా. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారా? బాగున్నారా? కానీ సుహాసిని వాళ్ళ నాన్ను ఆ జగదీష్ గారు చంపేశాడు. సుహాసిని వాళ్ళ అక్కని హౌస్ అరెస్ట్ చేశారు. నాగా, నువ్వు కోర్టుకు హాజరు కాలేదని చెప్పి సీఎం గారిని నిన్నేదో చేశారని సీఎం గారిని రిజైన్ చేయమన్నారు. ఆయన వెంటనే రిజైన్ చేసేసారా? రై, మనం పొరపాటు పడ్డావురా. సీఎం గారి నిరాహార దీక్షని డిస్టర్బ్ చేయించి మా నాన్నగారిని. ఇప్పుడు మనం పని చేయాలరా. నా మీద వాళ్ళు ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, కానీ నేను కనిపిస్తే డెఫినెట్గా నన్ను కాల్ చేస్తారు. రై, నేను వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలరా. దానికి మీ సహకారం కావాలరా. రై, ఏం చేయాలో చెప్పు. నీ కోసం ఏం చేయడానికి మేము సిద్ధం. అవునరా. సిటీ మొత్తం అలర్ట్ చేశాం సార్. అన్ని వైపులో కార్నర్ చేశాం సార్. ఏ వేషంలో వచ్చినా అతను తప్పించుకోలేదు. ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ సార్. నో సార్, ఇట్స్ ఇంపాసిబుల్. Hey you! Naga, catch him! Come on! రే ఓకే, అరే రండ్రా. థ్యాంక్ యూ సార్. యా Stop there! మొత్తం ఎమ్మెల్యేలు అందరూ హోమ్ మినిస్టర్ గారు పక్కకి వెళ్ళారు సార్. నానాగా ఇంతకాలం ఏమైపోయావు? నన్ను క్షమించండి సార్. నా ఆవేశం మూలంగానే మీ పదవి పోయింది. ఇప్పుడే కోర్టుకెళ్ళి జడ్జి గారికి అసలు ఏం జరిగిందో చెప్పేస్తాను సార్. నేను పదవిని పట్టుకుని వేలాడే మనిషిని కాదు నాగా. ఈ రాజకీయం వైకుంఠపాడు లాంటిది. నేను పావు నోట్లో పడ్డాను, అతను నిచ్చెనెక్కేశాడు. ముఖ్యమంత్రికి కావాల్సిన 150 మంది ఎమ్మెల్యేలని కొనేశాడు. కొనేస్తే మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సార్. అవును, ధర్మానికి కాదు ఆపద్ధర్మానికి ముఖ్యమంత్రిని. మొత్తం పోలీసులు ఆఫీసర్లు అతని ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు. మిమ్మల్ని ఆరాధించే ఆ ఎమ్మెల్యేలు అతనికి ఎలా సపోర్ట్ చేస్తారు సార్? అమ్ముడుపోయారు. నువ్వు మార్కెట్కి వెళ్తే కిలో వంకాయలు ఇంత అని చెప్తారు. ఆ సీజన్ అంతా ఒకటే రేటు. కానీ రాజకీయ నాయకుల రేటు నిలకడగా ఉండదు. సార్, మీరు మంచితనంతో అలా మాట్లాడుతున్నారు. నేను మంచి వాళ్లకు మంచివాడిని, చెడ్డ వాళ్లకు చెడ్డవాడిని. నేనేది మొదలు పెట్టను. మొదలు పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టను. సార్, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. మొత్తం ఎమ్మెల్యేలందరినీ మీకు సపోర్ట్గా గవర్నర్ గారి ఇంటి ముందు నిలబెడతాను. నువ్వు కుర్రాడు, ఆవేశం నిన్ను ఇలా మాట్లాడిస్తావు. ఇది ఆవేశంతో మాట్లాడే మాటలు కావు సార్. ఈ రోజు ప్రతి స్టూడెంట్ మీ వెనకాల ఉన్నాడు. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు సార్. కుటుంబం కోసం చచ్చిపోవడం కంటే, కులం కోసం చచ్చిపోవడం కంటే, మతం కోసం చచ్చిపోవడం కంటే రాష్ట్రం కోసం చచ్చిపోవడంలో రాజసం ఉంది సార్. అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ.